హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మళ్ళీ కొన్ని మంచి మంచి బట్టలతో మేము ముందుకు వచ్చేసిన. ఇవన్నీ మీషో నుండి ఆర్డర్ పెట్టిన. ఇది మా బాబు కోసం తీసుకున్న బ్లూ కలర్ది. కాకపోతే ఇది ఏంటంటే కాటన్దే, పైన కాటన్, కింది దోతి ప్యాంట్ వచ్చింది వైట్ కలర్. మంచిగా ఉంది. మా బాబుకి వేసినైతే సూపర్గా కనబడ్డది. అసలు హీరో లెక్క కనబడ్డాడు. అస్సలకే కుచ్చుకుంటలేదు, అసలుకి ఇట్లా రఫ్గా లేదు, మంచిగా స్మూత్ ఉంది. ఈ క్లాత్ వచ్చేసి కాటన్ ఉంది. కాకపోతే డిజైన్ చూడండి మంచి వచ్చింది, మెత్తగా ఉంది. అసలు అలాగైతే వస్తుంది. ప్యాంట్ అయితే ధోతి ప్యాంట్ వచ్చేసింది. దీనికి పైననేమో ఎలాస్టిక్ ఇచ్చేసిండు. సైడ్లకి అటు ఇటు మంచిగా పైనకున్న టాప్ క్లాత్ కొంచెం యాడ్ చేసిండ్రు ధోతి ప్యాంట్. కాకపోతే ఇది అనేది ఏంటంటే వైట్ కదా, కొంచెం జాగ్రత్తగా ఉంచాలన్నట్టు, పిల్లలకు కొంచెం మరకలు పడకుండా బాగుంటుంది. మా వాడికైతే మస్తు మంచిగా ఉంది. ఇక్కడ నేను వచ్చేసి మా పాప కోసం తీసుకున్న. సేమ్ కలర్, ఇద్దరికి మ్యాచింగ్ ఉండాలి అని చెప్పేసి సర్చ్ చేస్తే ఇది వచ్చింది, వెల్వెట్ క్లాత్ది. కాకపోతే మీషో నుంచి తీసుకుంటే ఎట్లా వస్తుందో అని ఫుల్ ఇట్లా ఉంటుండే. కొంచెం మంచి చూసి మనము సర్చ్ చేసి వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ చూసి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు అందుకే నేను ఇట్లా పెడుతున్నా, రివ్యూ ఇస్తున్నా అన్నట్లు. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. కాకపోతే టాప్ నాచ్ ఉంది అసలు. ఇదైతే క్లాత్ మంచిగా వెల్వెట్ వచ్చింది, మంచిగా బార్డర్ ఇట్లా నెక్ దగ్గర వీ నెక్ వచ్చింది, మంచిగా డిజైన్ ఉంది. క్లాత్ అయితే మస్తు ఉంది, షైనింగ్ కూడా ఇస్తుంది. మా పాపకి వేస్తేనైతే డ్రెస్ చాలా బాగా కనబడ్డది. అసలు కిందికి కూడా మంచి చిన్న షార్ట్ అన్నట్టు, ఇది లాంగ్ కాదు, షార్టే. కాకపోతే దీనికి కూడా ధోతి ప్యాంట్ వచ్చింది. బాబుకి ధోతి ప్యాంట్, పాపకి సేమ్ స్టైల్ ఉండాలని ఇద్దరు ఇట్లా వేసుకుంటే ట్విన్స్లా, ఇట్లా ట్విన్నింగ్ లాగా మంచిగా కనిపిస్తుంది. ఇద్దరికి సేమ్ లాగా ఇట్లా కనిపించాలా, లుక్ మంచిగా ఉండాలని చెప్పేసి ఈ కలర్ ఆర్డర్ పెట్టిన నేను. ఇందులో 2 కలర్స్ ఏమో ఉన్నాయి. మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ప్రైస్ అయితే మస్తు తక్కువకి వచ్చింది. అదే బయట షాప్లో తీసుకుంటే మనం అసలు అడగలేం వాళ్ళకి రేట్. వాళ్ళు చెప్పింది డిస్కౌంట్ ఏమి ఇయ్యరు, ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. మనమైతే ఇందులో మనం ఇష్టం వచ్చిన క్లాత్ రేట్ని బట్టి కూడా మనం తీసుకోవచ్చు. మంచిగా మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. బాగా అనిపిస్తే ఉంచుకోవచ్చు, బాగా లేకపోతే రిటర్న్ ఇవ్వచ్చు. ఇట్లా ఆప్షన్ ఉంది కదా ఆన్లైన్లో, మంచిగా యూజ్ చేసుకోండి. ఇంతకుముందు అయితే నేను బాగా షాప్లోనే కొనుక్కుంటున్నాను ప్రతి ఒక్కటి. ఇప్పుడైతే నేను ఎక్కువ షాప్కి వెళ్ళట్లేదు, తిరగడం పిల్లలతో అవుతలేదు కదా అట్లా. ఇప్పుడైతే నెక్స్ట్ ఈ డ్రెస్కి నేను పంజాబీ డ్రెస్ స్టైల్లో పాపని రెడీ చేద్దామని అనుకున్నా. కాబట్టి నేను పంజాబీ డ్రెస్ వాళ్ళు వేసుకుంటే పైన జుట్టుకి ఏం చేస్తారంటే ఇట్లా వేసుకుంటారు అన్నట్టు. ఓన్లీ మనము 3 పాయలు తీసి అల్లుతాం కదా, దానికే జడకి ఇది యాడ్ చేసి అల్లేసుకోవడం అంతే. కాకపోతే అది వేస్తే డ్రెస్కి ఉన్న లుక్కే వేరైపోయింది తెలుసా. అసలు ఎంత బాగా కనబడ్డదంటే, నేను ఇక్కడ మీకు ఫోటో అని వీడియో పెడుతున్నా చూడండి. మీకు కూడా చూసి నచ్చుతుంది కంపల్సరీ. ఎందుకంటే మనము తీసుకున్న డ్రెస్కి తగ్గట్టు మనం రెడీ చేస్తే చాలా బాగా కనబడతారు పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ వింటేజ్ లుక్లో ఉండాలని కిందికేమో మిడ్డీ టైప్ వచ్చింది, పైకేమో కాటన్ది మంచి మెరూన్ కలర్ వచ్చింది. ఇదైతే నాకు బాగా నచ్చింది. అసలు మనం ఎటన్నా టెంపుల్స్కి వెళ్ళినా కానీ, ఎటన్నా గుడికి వెళ్ళినా కానీ మంచిగా పెద్ద జడ వేసి మంచిగా పూలు పెట్టి మా పాపకి రెడీ అవ్వడం ఫుల్ ఇష్టం అన్నట్టు. ఇక అట్లా రెడీ చేస్తే మంచిగా కనబడ్డది. నేను మీకు ఇక్కడ ఫోటో పెడతా, మీరు దీన్ని ప్రైస్ కూడా పెడతా. కాకపోతే అంతేం ఎక్కువ లేదు అసలు. ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్లోనే తీసుకున్నా నేను. బాగా ఎక్కువ పెట్టి ఉట్టిగా వేస్ట్ చేసుకున్న అనిపించదు నాకైతే. తక్కువలోనే కానీ మంచిగా ఉన్నాయి తీసుకోవాలని నాకు ఉంటుంది. మా పిల్లలకు కూడా బాగా ఎక్కువ డబ్బులు పెట్టి ఏం కొనుక్కొని నేనైనా కానీ మా పిల్లలకైనా కానీ తక్కువ రేంజ్లోనే కానీ మనకి మంచిగా అనిపించాలి, మన పిల్లలకి సెట్ అయ్యేటట్లు నేను తీసుకుంటా. ఇవి కూడా అన్నీ బిలో 1000, ఏవైనా కానీ 500లో కూడా ఉన్నాయి. ఇందులో మీరు చూడండి, చూసి నచ్చితే తీసుకోండి. ఇక్కడ మంచిగా ముందట వెనకాల మంచిగా డిజైన్ ఇచ్చిర్రు, ఇట్లా వేవ్ షేప్లా. ఆ షేపులో రావడం వల్ల డ్రెస్కి అనేది లుక్ మంచిగా కనబడుతుంది. కిందికి మిడ్డీ వైట్ ఉంటుంది కదా, అది మెరూన్ వచ్చేసరికి. వెనకకి ఉక్సులు ఇచ్చారు, జిప్ ఇవ్వలేరు దీనికి. ఇక వెనకకి డోరీస్ కూడా ఉన్నాయి, మనము టైట్ కూడా కట్టుకోవచ్చు, మంచిగా టై చేసుకోవచ్చు. హ్యాండ్స్ ఇవ్వలేరు దీనికి. హ్యాండ్స్ చిన్నపిల్లలకి హ్యాండ్స్ లేకున్నా అని బాగుంటుంది కదా, మంచిగా కనిపిస్తారు. ఇంకా లడ్డు ఉన్న పిల్లలు అయితే ఇంకా మంచిగా కనిపిస్తారు. మా బాబా కొంచెం బక్క ఉంటుంది, ఇంకా లడ్డు ఉంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది ఇట్లాంటి డ్రెస్సులు. ఎందుకంటే హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ వాళ్ళ చేతులు ఇట్లా మంచిగా ఉంటే ఇంకా మంచిగా ముద్దుగా కనబడతారు అన్నట్టు పిల్లలు.
ఓవరాల్గా అయితే డ్రెస్ చూడడానికి ఇట్లా ఉంటుంది, బాగుంది. 5 to 6 years ఏజ్ పాపకి తీసుకున్నాను నేను ఇది. నెక్స్ట్ వచ్చేసి నా కోసం ఇప్పటివరకు అన్ని డ్రెస్సెస్ చూపించినా కదా మా పిల్లలవి. నేను కూడా ఒకటి తీసుకొని చూద్దాం శారీ ఎట్లా వస్తుందో మీషో నుంచి అని ఆర్డర్ పెట్టినా నేను. కాకపోతే తక్కువ 200 to 20 ఏమో 30 అట్లా పడ్డది నాకు అంతే. కానీ ఎంత బాగా వచ్చిందంటే క్లాత్ అయితే మస్తు మెత్తగా ఉంది. నాకు వేసుకున్నా కానీ ఇట్లా చికాక అనిపించలేదు. మొత్తం డే అంతా ఉంచుకున్నా. శారీస్ ఎక్కువ నాకు ఏమంటారు ఇట్లా రఫ్గా యూజ్ చేస్తే ఎక్కువసేపు ఉంచుకోవడం కష్టం అనిపిస్తుంది. ఎక్కువ నేను డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తా. ఈ మాత్రం డే మొత్తం ఉంచుకున్నాను నేను ఈ శారీని. మెత్తగా ఉంది. మళ్ళీ ఇట్లా అన్ని 3-4 కలర్స్ రావడం వల్ల లుక్ అనేది మంచిగా కనబడ్డది నేను కట్టుకున్న తర్వాత. దీనికి బ్లౌజ్ వచ్చేసి రెడ్ వచ్చింది. దీన్ని మనం కుట్టించుకోకుండా ఏం కాదు. కాకపోతే కొంచెం ఇది కలర్ క్లాత్ అనేది కొంచెం అట్లా ఉంది అన్నట్టు, బర్స ఇట్లా రఫ్గా నాకు నచ్చలేదు బ్లౌజ్ పీసు. అందుకే నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ని పేర్ చేసి శారీ నేను కట్టుకున్నా. నేను ఇక్కడ ఫోటో మీకు పెడతా నాది కట్టుకున్న శారీది. ఎలా అనిపించింది మీరు కూడా చూడండి. కాకపోతే నాకైతే క్లాత్ అయితే బాగా నచ్చింది. మెత్తగా ఉంది, అసలే ముడతలు రాదు ఇది శారీ. ఎన్ని రోజులైనా వాడచ్చు. బాందిని టైప్ ఎప్పుడు కట్టుకున్నా అని ట్రెండే ఉంటుంది కదా, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసేమో మా పాప కోసము లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ డ్రెస్ తీసుకున్నా. ఈ డ్రెస్ బిలో 500 లోపే ఉంది. దీనికి మంచి వచ్చింది డిజైన్ కూడా, ఎంత నీట్గా ఇచ్చి చూడండి ఫినిషింగ్ అయితే. నాకైతే బాగా నచ్చింది. కాకపోతే కలరు ఎంత రఫ్గా వస్తుందో అని అనుకున్నా, అస్సలు లేదు అట్లా. బాగా స్మూత్గా మంచిగా ఉంది. నెట్ కూడా రఫ్గా లేదు. కిందిది మొత్తం ప్లెయిన్ ఉంది, మిడ్డీ మొత్తం ప్లెయిన్ ఉంది. కానీ ఇట్లా వేరే నెట్ తీసుకుంటే ఎట్లుంటే అంటే ఇట్లా కట్టే ఇట్లా అనిపిస్తుంది కదా, అట్లా లేదు. లోపల క్లాత్ కూడా లైనింగ్ బాగా కాటన్ది ఇచ్చారు మంచిగా. జిప్ ఉంది, దీనికి జిప్ వచ్చింది. కాకపోతే దీనికి వెనుకకి టై వేసుకోవడానికి అవేం రాలేవు. మనం అవసరం అనుకుంటే స్టిచ్చింగ్ వేసుకోవాలి అంతే. కొంచెం ఇక చూడండి మిడ్డీ అనేది ఎట్లుంది, కొంచెం కూడా ఇట్లా రఫ్గా అనేది లేదు. నెట్ అనేది లోపలది కూడా లైనింగ్ పాలిస్టరే ఉంది. కాకపోతే పాలిస్టర్ కూడా మంచి మెత్త ఉంది. కింది వరకు ఇచ్చారు లైనింగ్ కూడా. మళ్ళీ మధ్యలో వరకు లైనింగ్ ఇచ్చి కిందికి నెట్ ఎడుతుంటే గలీజ్గా అనిపిస్తుంది కదా, అట్లా లేదు. కింది వరకు లైనింగ్ ఉంది. నెట్ దానిపైన దాకా వచ్చింది మంచిగా. చూడండి నేను చూపిస్తున్న జానలు కూడా టైట్గా కూడా, పిల్లలు కూర్చోడానికి లేవడానికి ఇబ్బంది పడతారు కదా టైట్ ఉంటే, అట్లా కూడా లేదు. టైట్ విడుతూ కూడా మంచిగా ఉంది. ఓవరాల్ లుక్ కూడా అండి లెంత్ ఉంది, విడుతుంది మంచిగా. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంతకుముందు తీసుకున్నా కదా ముక్కు పుడకలు, అది బాగాలేవని చెప్పేసి ఒకటి పూస ఇట్లా పోయింది అన్ని రిటర్న్ ఎక్స్చేంజ్ పెట్టిన అని చెప్పిన కదా, దానికి ఇది వచ్చింది అన్నట్టు. థ్యాంక్ యూ మీషో, నాకు మంచి ఇచ్చారు ఇట్లా. తర్వాత రిటర్న్ ఎక్స్చేంజ్ పెట్టినా కానీ మంచి ఎక్స్చేంజ్కి ఇచ్చారు. కాకపోతే 125కో ఏమో పడ్డది. 4 నోస్ పిన్స్ వస్తాయి అసలు బయట కొనుక్కుంటే. ఒక్కటి కూడా ఇంత మంచి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.